హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్తో వెళ్ళాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో అండి. వీడియో రెండు వారు వస్తున్న అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ వేసుకొని అరట్మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా క్లిక్ చేయండి. ఇలా వస్తుంది, ఇలా నేమ్తో ఇలా వస్తుంది. 10 years ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ వేసుకుని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఫాంట్ క్లిక్ చేయండి. ఇవాళ ఫాంట్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ క్లిక్ చేయండి. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ లింక్ ఇలా ఉండదు, యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ అన్ని టెక్స్ట్లెట్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి. అన్ని టెక్స్ట్లెట్స్ ఫాంట్ యాడ్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ టెక్స్ట్లో క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీ నేమ్లో స్టార్టింగ్ నేమ్ లెటర్ ఏందో అది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలా ఇక్కడ నేను వర్ష అనే నేమ్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని 6 ఫోటోలో క్లిక్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇందులో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సో మళ్ళీ ఇక్కడ సెకండ్ లెటర్ క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీ సెకండ్ లెటర్ ఏందో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేస్తున్నాను నేను. సో మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సేమ్ మళ్ళీ ఇక్కడ థర్డ్ టెక్స్ట్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ తీసేసి మీకు నచ్చిన మీ నేమ్ ఏందో థర్డ్ లెటర్ యాడ్ చేసుకోండి. ఇలా సేమ్ మళ్ళీ ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా సెట్ అయిపోతుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఫోర్త్ లైట్ క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి ఇది రిమూవ్ చేసేయండి. ఫోర్త్ లైట్ ఏదో యాడ్ చేసుకొని ఇలా వస్తుంది. సో మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ఫిఫ్త్ టెక్స్ట్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి రిమూవ్ చేసి ఇక్కడ మీ నేమ్ యాడ్ చేసుకొని ఇలా లెటర్ నేమ్ యాడ్ చేసుకొని సో మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ మీకు ఇలా ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మిడిల్లోకి సేమ్ యాడ్ చేసుకుని మళ్ళీ 6th లేయర్ ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళి రిమూవ్ చేసి ఇక్కడ మీరు యాడ్ చేసుకొని ఇలా మళ్ళీ లాస్ట్ లెటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని ఇలా వీడియోలో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఈ లేయర్ ఉంది కదా ఫోటో లేయర్, ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫోటో లేయర్ డిలీట్ అయింది. ఇక్కడ 12.1 దగ్గరకు వచ్చి ప్లస్ క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ కూడా వేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇక్కడ సేమ్ ప్లస్ క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ కూడా వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ ప్లస్ క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకొని రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ ప్లస్ క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ ఇలా ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ ప్లస్ క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, అన్ని ఫోటో లేయర్స్ ఇలా లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి అన్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ యారో క్లిక్ చేసి కలర్ రాజు వచ్చి టైం వేసి పేస్ట్ చేయండి. ఇలా సెట్ అయిపోతుంది. అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఫుల్ స్క్రీన్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.